The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians 12th chapter verse 9. నేటి దినం మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి తీసుకొనబడింది. My grace is sufficient for thee. నా కృప నీకు చాలును. Apostle Paul was a great man of God. అపోస్తలుడైన పౌలు గొప్ప దైవజనుడు. He was used mightily more than any apostle for the propagation of the gospel and the establishment of the churches. సువార్త వ్యాప్తి చెందడానికి, సంఘాలు స్థాపించే విషయంలో మిగతా అపోస్తలులందరికన్నా ఎక్కువగా ఘనముగా వాడబడినవాడు అపోస్తలుడైన పౌలు. He was doing great work for the Lord. దేవుని కొరకై గొప్ప కార్యం ఆయన చేస్తూ వచ్చాడు. Yeah, God knows the hearts of all people. దేవునికి మనుషులందరి హృదయం తెలుసు. He knew that Paul could become puffed up with the pride due to the many revelations he had in relation to the New Testament church principles. క్రొత్త నిబంధన సంఘం యొక్క నియమాల మాటకు వస్తే అపోస్తలుడైన పౌలు కలిగిన విశేషమైన ప్రత్యక్షతలను బట్టి అతడు ఉప్పొంగిపోతాడని, కొంచెం అతిశయంతో ఉప్పొంగిపోతాడని దేవుడికి తెలుసు. Paul was given wonderful mysteries. పౌలుకి ఎన్నో అద్భుతమైనటువంటి మర్మములు అనుగ్రహించబడ్డాయి. Being a man who is well versed with the Old Testament scriptures, పాత నిబంధనలో లేఖనాలతో ఎంతో ఎక్కువ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా, through those unique revelations he became so popular. ఈ విశేషమైన ప్రత్యక్షతలను బట్టి ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతి వచ్చింది. No Pharisee could stand before him with any of their arguments. ఏ పరిసైడైనా కానీ వారి వాదన వివాదములతో పౌలు ఎదుట వారు నిలబడలేకపోయేవారు. The mysteries that Paul was given had been kept hidden for ages and generations. పౌలుకు అనుగ్రహించబడిన ఈ మర్మములు యుగాలు తరాలుగా అవి మరుగు చేయబడిన ఉండినవి. And now they are being revealed to the saints of God through Paul. ఇప్పుడు పౌలు ద్వారా దేవుని యొక్క భక్తులు పరిశుద్ధులకి అవి మరి తెలియపరచబడ్డాయి. So no wonder the Lord gave Paul a thorn in the flesh, which caused him to be tried, tested and beaten and buffeted. దేవుడు పౌలుకి ఒక ముళ్ళును పెట్టి ఆయన పరీక్షించబడి పరిశోధించబడి నలగగొట్టబడడానికి దేవుడు ఆ ముళ్ళు అనుమతించాడు అనే మాటకు వస్తే ఆశ్చర్యమేమీ లేదు. He was tested to the extreme of his endurance. తను నిజంగా సహింపగలిగినంతకన్నా ఎక్కువగా ఆయన పరీక్షించబడ్డాడు. We do not know the exact nature of Paul's thorn. పౌలులో ఉంచబడిన ఆ ముళ్ళు యొక్క స్వభావం ఏంటిదో మనకి పూర్తిగా తెలియదు. And we do know that in addition to that it is known as Satan's messenger. మనకు తెలిసినది దానికి అదనంగా సాతాను దూతగా ఉంచబడ్డాడు అనేది మనకు తెలుసు. So what does it mean? అంటే దాని అర్థం ఏమిటి? God also permitted his beloved bond servant to experience significant suffering. దేవుడు తన యొక్క దాసుడైనటువంటి ఈ పౌలుకి ఎంతో ముఖ్యమైనటువంటి శ్రమల గుండా వెళ్ళడానికి అనుమతించాడు. He faced dangers, hardships and rejections. అపాయములు, కష్ట పరిస్థితులు, తృణీకారము ఇవన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. The weaknesses can be termed as inabilities. చూడండి, ఈ బలహీనతల్ని అసమర్థులుగా కూడా చెప్పవచ్చు. He went through insults which added pain to his injuries. చూడండి, తనకి కలిగిన గాయాలు మాత్రమే కాకుండా ఆయన ఎంతో కించపరిచినటువంటి అవమానపరచబడిన పరిస్థితులు గుండా వెళ్ళినాడు. Hardships are the serious urgent needs. చూడండి, కష్ట పరిస్థితులు అనేవి ఎంతో అత్యవసరమైనటువంటివి. Persecutions means being hunted like an animal. హింసించబడుట అనేవి ఒక జంతువుని తరిమినట్లుగా ఉంటుంది. Calamities brought pressure and stress. ఉపద్రవాలేమో ఎంతో ఒత్తిడిని, ఆందోళన కలిగిస్తున్నాయి. We can be content with our weaknesses because the Lord's grace is sufficient for us. దేవుని కృప మనకి చాలును కాబట్టి మనకు కలిగిన బలహీనతలు బట్టి తృప్తి చెంది ఉండొచ్చు. What does it mean? అంటే అర్థం ఏమిటి? That means God is for us in all the weaknesses we are facing. మనం ఎదుర్కొంటున్న బలహీనతలన్నిటిలో కూడా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. While undergoing through all these difficulties, ఈ కష్టాలన్నిటి గుండా వెళ్తూ God gave Paul a message that has been a comfort to countless saints down through the ages. దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి ఆ సందేశము తరతరాలుగా పరిశుద్ధుల భక్తులందరూ ఎంతో ఆదరణ కలిగించారు. That is the promise for our meditation today. అదే నేటి దిన మన ధ్యానము కొరకైన ఈ వాగ్దాన వచనము, which is one of the most famous verses of the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు ఎంతో ప్రఖ్యాతి
ఖ్యాతిగాంచినటువంటి My మాట. grace is sufficient for thee. నా కృప నీకు చాలును. Almost in every home, this verse will be there as wall text. దాదాపుగా ప్రతి ఇంటిలో కూడా మన గోడకి తగిలించుకునే వాక్యాల్లో ఈ మాట ఉంటుంది. We can glean some important truths from this promise. ఈ వాగ్దానం నుండి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను పరిగెరుకోవచ్చు. Remember, the Christian life is not devoid of problems. Problems will be there. గుర్తుంచుకోండి, క్రైస్తవుడికి సమస్యలు లేకుండా అనేది ఉండదు. సమస్యలు తప్పక ఉంటాయి. Like any other human being, whether you are saved or unsaved, we too are also human beings. ఇతర మనుష్యుల వలనే రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా మనం కూడా ఈ శ్రమల గుండా వెళ్లాల్సిందే. We have to face similar problems as others are also facing. ఇతరులు ఎదుర్కొంటున్నట్లుగా సమస్యలు మనము ఎదుర్కొంటాం. When COVID-19 is attacked, ఎప్పుడైతే ఈ కోవిడ్-19 అనేది దాడి చేసిందో, not only the unbelievers of the world, but many believers also suffered and died. లోకంలో ఉన్న అవిశ్వాసులు మాత్రమే కాదు, అనేక మంది విశ్వాసులైన వారు కూడా దీనికి గురి అయినారు. వాళ్ళు కూడా అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Because we are normal human beings, we will have sufferings like others. మనము సాధారణమైన మానవులమే కాబట్టి ఇతరుల వల్లనే అనేక శ్రమలు గుండా బాధలు గుండా వెళ్ళక తప్పదు. But now we became Christians. అయితే ఇప్పుడు మనం క్రైస్తవులమైనాం. The enemy will throw more fiery darts on us. మరి శత్రువు అయిన సాతాను మరింత ఉధృతంగా మనపైన ఇలాంటి ఉపద్రవాలు తెస్తుంటాడు. These are the additional troubles to the children of ఇవి God. దేవుని బిడ్డలైనటువంటి వారికి అదనమైన కష్టాలు. We are in the alien land. Our citizenship is in heaven. మనం పరాయి దేశంలో ఉన్నాం. మన పౌరస్థితి అయితే పరలోకమందున్నది. So we will have much more problems. కాబట్టి ఇంకా ఎక్కువైన సమస్యలు మనకు ఉంటాయి. Therefore, we have to note that God does not give us a divine immunity from all the suffering and pain. They will be there. ఆ కారణాన్ని బట్టి మనము ఎదుర్కొంటున్నటువంటి ఈ బాధ, ఈ నొప్పిని, వీటిని మనం జయించడానికి నిరోధక శక్తి అలాంటిదేమి ఇవ్వడు. ఇవి మనం అనుభవించాల్సిందే. Sooner or later, in every believer's life, some tears will fall. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కానీ ప్రతి విశ్వాసి జీవితంలో కన్నీళ్ల పరిస్థితి వస్తుంది. Why? ఎందుకు? Because all of us are living in a world that is cursed because of sin. ఎందుకనగా మనం అందరం కూడా ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే పాపమును బట్టి శాపగ్రస్తమైన ఈ లోకంలో ఉన్నాం. One of the curses of sin is death. పాపం యొక్క శాపాల్లో ఒకటి మరణం. So far, if you have not such pains and tears, very shortly you are going to experience them. ఇంతవరకు నీకు ఇలాంటి నొప్పి, వేదన, కన్నీళ్లు కానీ రాలేదు అంటే అతి త్వరలోనే రాబోతున్నవి అని గుర్తుంచుకో. Even non-Christians experience many sorrows, sickness, pain and death. క్రైస్తవేతరులు కూడా అనేక రకాల కష్టాలు గుండా, దుఃఖము గుండా, మరణము గుండా, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తారు. But there is a difference between the Christians' troubles and the non-Christians' troubles. అయితే క్రైస్తవులు ఎదుర్కొనే కష్టాలకి, క్రైస్తవేతరులు ఎదుర్కొనే కష్టాలకి వ్యత్యాసం ఉంది. A non-Christian suffers because the sin problem is not solved in his life so far. క్రైస్తవేతరుడు ఎందుకు శ్రమ పడతాడంటే తన జీవితంలో ఇంతవరకు కూడా పాపం అనేటువంటి ఆ సమస్యకి పరిష్కారం కాలేదు. Still, even today, sin is playing havoc in his life. ఈ రోజుకి ఇంతవరకు కూడా తన జీవితంలో ఈ పాపం అనేది ఎంతో భయంకరమైన వాతావరణం సృష్టిస్తుంది. So he will suffer as a result of sin. కాబట్టి ఈ పాపము ఫలితాన్ని బట్టి అతడు శ్రమల గుండా వెళ్తాడు. But in believer's life, అయితే విశ్వాసుల జీవితంలో often such troubles are as a part of God's training and chastisement. ఈ కష్టాలు అనేవి అనేక పర్యాయాలు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి శిక్షగా, క్రమశిక్షణలుగా ఉంటాయి మనకి. They are allowed with a divine and eternal purpose. దైవికమైన నిత్యమైన ఉద్దేశాలతోనే అవి అనుమతించబడుతూ ఉంటాయి. God never allows any pain in the life of the child without any purpose. దేవుడు తన పిల్లల జీవితంలో ఏ ఉద్దేశము లేకుండా ఏమి ఆయన ఈ కష్టాలు అనుమతించాడు. Whatever God allows, that only will happen in a believer's life. దేవుడు ఏది అనుమతిస్తే అది మాత్రమే విశ్వాసి జీవితంలో జరుగుతుంది. It is a purposeful suffering. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకమైన శ్రమలు. It is a lie of Satan when Satan says, because you are a Christian, you will have more prosperity and never sick and no pain at all. సాతానుడు చెప్పే ఒక అబద్ధం ఏమిటిదంటే, ఇదిగో నువ్వు క్రైస్తవుడు కదా కాబట్టి నీ జీవితంలో కష్టాలు, దుఃఖము, శ్రమలు, సమస్యలు ఇవన్నీ రావు అంటాడు. Satan likes to promote that doctrine which is widely known as prosperity gospel today. చూడండి, ఇలాంటి యొక్క సువార్తని నేటి దినాల్లో ఎక్కువగా ప్రాపకంలో ఉన్నది కదండి, ఆశీర్వాద సువార్తలు అనేవి. వీటిని వాడు ఎక్కువ ప్రచురం చేయగోరుతున్నాడు. Satan uses this doctrine to spoil a person's faith. సాతాను ఈ బోధని ఉపయోగిస్తూ ఒక వ్యక్తి విశ్వాసమును తప్పిపోవడానికి వీటిని ఉపయోగిస్తాడు. So as soon as they have a painful experience such as death in the family,
they then feel that the Lord Jesus has failed them. ఇలాంటి బాధకరమైన ఒక పరిస్థితి వారు ఎదుర్కొన్నప్పుడు లేదా తమ కుటుంబంలో ఒక ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మరణించినప్పుడు అప్పుడు వెంటనే వాళ్ళకు వచ్చే ఆలోచన దేవుడు నా విషయంలో ఆయన పొరపాటు చేసినాడు అంటారు. And what should be our initial response to painful experiences? ఇలాంటి బాధకరమైన అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ప్రాథమికంగా మన ప్రతిస్పందన ఎట్లా ఉండాలి? We have to pray. మనము ప్రార్థన చేయాలి. Jesus is a friend also to bear our sins and griefs. యేసుప్రభు వారు మన పాపము మన దుఃఖములు భరించగలిగే ఒక స్నేహితుడు కూడా. You can carry everything to prayer to him. ప్రార్థన ద్వారా సమస్తమును ఆయనకు చేరవేయొచ్చు. Prayer does not always mean that we will automatically escape the pain or sorrow. ప్రార్థన అనగానే మనము ఎదుర్కొనేటువంటి దుఃఖము బాధ వీటిని తప్పించుకోవడానికి అనుకోవద్దు. Jesus, while in the garden, was in great agony and he prayed that the cup might pass from him. యేసు ప్రభు వారు ఆ తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించబడాలి అని ఎంతో వేదన పడి ఆయన ప్రార్థన చేశాడు కదా. But at the same time he added, not my will but thine be done. అదే సమయంలో మరొక మాట అన్నాడు ఆయన, అయినను నా చిత్తము కాదు నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారం జరుగును గాక. He then drank the cup. అప్పుడు ఆయన ఆ పాత్రను త్రాగినాడు. His was a classic case of suffering according to the will of God. కాబట్టి దేవుని చిత్తానుసారముగా శ్రమలు అనుభవించే దానికి ఒక మంచి మాదిరి ఆయన. We should commit the keeping of our souls unto him. కాబట్టి మన యొక్క ప్రాణములని మనం ఆయనకు చేతుల్లో పెట్టాలి. Paul called his experience as a thorn in the flesh. పౌలు తన యొక్క అనుభవాన్ని తన శరీరంలో ఉన్న ఒక ముళ్ళుతో పోల్చి His చెప్తాడు. first response was prayer and repeated prayer. తన యొక్క మొదటి స్పందన ఏమిటంటే ప్రార్థన చేసినాడు, తరచుగా ప్రార్థన చేసినాడు. He expected healing. ఆయన స్వస్థత గురించి ఆశించాడు. But instead of healing, అయితే స్వస్థతకి బదులుగా God actually gave him something better. That is the promise of God. దేవుడు మరింత మెరుగైనది శ్రేష్టమైనది ఇచ్చాడు. అదే దేవుడిచ్చిన వాగ్దానం. My grace is sufficient for you. నా కృప నీకు చాలును అంటాడు. This promise not only encouraged Paul, but sustaining many of us even after 20 centuries. ఈ వాగ్దానము పౌలుని ప్రోత్సహించి బలపరచడం మాత్రమే కాకుండా ఈ 20 శతాబ్దాల తరబడి అనేక మంది పరిశుద్ధులు దేవుని ప్రజల్ని ఆదుకున్నటువంటి వాగ్దానం. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, grace can take us through the darkest nights with a smile. ఈ కృప అనేది కష్ట పరిస్థితుల్లో కూడా ఒక చిరునవ్వుతో మనల్ని నడిపించేది. Grace will sustain us when all else has failed us. అందరూ అన్ని విషయాలు అందరూ కూడా మన ఎడల తప్పిపోయినప్పుడు ఈ కృప మనల్ని ఆదుకునేది. The grace will turn our crosses into crowns. కృప మన జీవితాల్లో ఎదుర్కొనే సిలువ పరిస్థితుల నుండి కిరీటాలుగా మార్చగలిగే. Therefore let us desire for the grace of God. కాబట్టి దేవుని యొక్క కృప కొరకు వాంఛిస్తాం. Perhaps you may be going through some trouble now. ఒకవేళ ఇప్పుడు ఈ సమయంలో ఏదైనా కష్ట పరిస్థితి కూడా వెళ్తున్నావేమో, Don't get discouraged. నిరుత్సాహపడొద్దు. It is with a purpose. ఇది ఒక ఉద్దేశంతోనే. Claim his purpose. ఆ ఉద్దేశాలను కోరుకో. Claim his promise. ఆయన వాగ్దానములను కోరుకో. His grace is sufficient for you. ఆయన కృప నీకు చాలును. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.